హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ మార్నింగ్ బయట క్లీన్ చేస్తున్నా. ఫస్ట్ మండే రోజు మస్తు పనులు ఉంటాయి. మా పాపను 7:30 వరకు రెడీ చేసి తోలిచ్చేసి వచ్చిన అండి. తోలిచ్చేసి వచ్చినాక ఇక్కడ క్లీన్ చేస్తున్నా బయట. లేకపోతే లేట్ అవుతుంది కదండి స్కూల్కి. బాక్స్ టిఫిన్ ప్రిపేర్ చేసి స్నాక్స్ పెట్టిన, అందుకనే బయట క్లీన్ చేయలేదు. ఫస్ట్ పాపని స్కూల్కి రెడీ చేసి స్నాక్స్ బాక్స్ టిఫిన్ బాక్స్ రెడీ చేసి పంపించేసి వచ్చా పాపని. బయట క్లీన్ చేసి ఇంట్లో క్లీన్ చేసుకోవాలి. తప్పకుండా మండే రోజు పూజ ఉంటుందండి. స్పెషల్ పూజ ఉంటుంది ఇంట్లో. మీరు మీ ఇంట్లో ఏవి స్పెషల్ పూజలు చేసుకుంటారో కామెంట్స్లో తెలపండి. మా బాబు పడుకుండండి, ఇంకా లేవలేదు. మా పాపను ఒక్కదాన్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించేసిన. ఇక్కడ వైఫర్తో వైప్ చేసేస్తా అండి వాటర్ అన్నీ. రెగ్యులర్గా రోజు కడుగుతుంటా బయట. ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగాలేకపోతే అప్పుడు కడగను, లేకపోతే రోజు కడుగుతా బయట. నీట్గా పెట్టుకుంటేనే మనశ్శాంతిగా ఉంటుందండి, లేకపోతే అంతా ఎట్లనో ఉంటుంది. నీట్గా వైప్ చేసేస్తున్నా వాటర్ అన్నీ వైఫర్తో. ఇక్కడ వచ్చేసి ఈరోజు ముగ్గుతో వేస్తున్నా అండి గడప పైన. చూద్దాం గాలికి ఉండదా అనేసి వేస్తున్నా. ఇక్కడ చిన్న డిజైన్ వేసానండి, కమలం పువ్వు వేసాను. ఇక్కడ ఈ బండల పైన ఏ డిజైన్ వేసినా అంతగా కనిపించట్లేదండి, అందుకనే చిన్న ముగ్గు వేస్తున్నా. మంచిగా బ్లాక్ కలర్ బండలు ఉంటే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఏ కలర్స్తో చాక్ పీసెస్తో వేసినా కూడా కనిపించట్లేదు సరిగ్గా, అందుకనే చిన్నగా వేస్తున్నా. ఇంట్లో ఎలకలు ఉన్నాయండి. ఒక ఎలకను దొరికింది కానీ ఇంకొక ఎలక ఉంది. మొత్తం అంతా గలీజ్ చేస్తుంది ఇంట్లో. దాన్ని కూడా ఎలక, అది మ్యాట్ పెట్టినాం కాకపోతే దానిపైన అస్సలు అది అంటుకోవడం లేదు ఎలక. ఎలకను ఎలా పట్టుకోవాలో చెప్పండి. ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఊడుస్తా. మా పిల్లలు చూడండి బొమ్మలన్నీ ఆడుకొని ఎలా వేశారో. నేను ముగ్గు వేసి వచ్చేలోపు మా బాబు లేచాడండి, ఆడుకుంటున్నాడు బయట.
ఇవన్నీ ఎత్తి సెల్ఫ్లో పెడతా, నేను తీసుకొని పెడతానే ఉంటా, మళ్ళీ తీసి మళ్ళీ ఆడుకుంటూనే ఉంటారు పిల్లలు కదండి, ఇట్లనే చేస్తారు. ఇల్లు ఊడ్చి తూడ్చి పూజ చేయాలండి ఈరోజు మండే కదా. ఇక్కడనే అండి బీరువా పక్కకే తిరుగుతూ ఉంది ఎలక, ఎలా పడుతుందో ఏమో, మొత్తం అంతా ఆడంతా మొత్తం గలీజ్ చేస్తుంది ఎలుక. మేము ఈ రూమ్లోకి షిఫ్ట్ అవ్వక ముందటి నుంచి ఉన్నాయండి 2 ఎలుకలు ఉన్నాయి. ఒకటేమో మ్యాట్కి పడింది, ఇంకొకటి పడట్లేదు. ఇక్కడ ఇల్లు ఊడ్చి వచ్చేసి ఇల్లు తుడుస్తున్నా అండి. చిన్న ఇల్లే అండి మాది, బెడ్రూమ్, హాల్, కిచెన్ చిన్న చిన్న ఉంటాయి రూమ్స్. లైనింగ్స్ లేవండి, లైనింగ్స్ తీసుకురావాలి, కుట్టేటి ఉన్నాయి బ్లౌజెస్. ఫ్రిడ్జ్ పక్కల నుంచి కొంచెమే ఉందండి గ్యాప్, ఒక 1% పోవడానికి రావడానికి వస్తుంది అంతే, ఇంక ఇద్దరు పోవడానికి రాదు. బయటికి హాల్లోకి పెడదామంటే హాల్లో అది లేదండి స్విచ్ బోర్డు, ఇటు సైడ్ ఉంది డోర్కి ఎదురుగా, అందుకని కిచెన్లోనే అడ్జస్ట్ అవుతున్నాం. మా పిల్లలు సెల్ఫ్లలో ఏం పెట్టినా అన్నీ తీసేసారండి, అందుకనే సెల్ఫ్లలో ఏం పెట్టను. బొమ్మలు ఐటమ్స్ కింద వేస్తే పగిలిపోతాయి, అనవసరంగా పిల్లలు వెలగొట్టారని ఏం తీసుకురాను. ఫ్యూచర్లో ఏమన్నా తీసుకోవాలని ఉంది కానీ చూస్తా అండి తీసుకుంటానో లేదో. ఇక్కడ వచ్చేసి ఇల్లు తూడ్చి ఫ్రెష్ అయ్యేసి వచ్చి దేవుని సెల్ఫ్లో అన్నీ తీసి తోముతున్నా. నేను ఎక్సో బార్తోనే తోముతా అండి, నీట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నీట్గా వస్తాయండి మంచిగా. చింతపండు, పీతాంబరం అవన్నీ అవసరమే లేదండి, నీట్గా అవుతాయి. ఎక్సో బార్తోనే తోమండి ఒకసారి. ఇది వచ్చేసి వాడని సబ్బు అండి, దేవునికి మాత్రమే వాడతా. ఇంట్లో ఎంగిల్ గిన్నెలో తోమేది సపరేట్ ఉంటుందండి, ఇది ఖాళీ దేవుడి వరకే, దేవుడి సామాన్ తోమడానికి మాత్రమే యూజ్ చేస్తా ఇవి సోపు. ఇవి తోమడానికి ముందే సింక్ ఒకసారి మొత్తం సబ్బు పెట్టేసి నీట్గా కడిగేసిన అండి. దేవుని సామాన్ కాదు, ఇంతకుముందుకి ఎంగిలి పాత్రలు అవన్నీ పెట్టుంటాం కదా సింకులో. బయట ప్లేస్ ఉంది కానీ అక్కడ బట్టలు ఉతుకుతాం కదండి, అందుకనే సింక్లోనే ఒకసారి సింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడనే తోమేస్తా దేవునివి కూడా. నీట్గా వెళ్ళిపోతుందండి, ఎంత నల్లగా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది ఎక్సో బార్తోని. చింతపండు అవన్నీ అవసరమే లేదండి, ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో. చూడండి ఒత్తి మొత్తం బ్లాక్ అయిపోయింది దీపం కుందిలో, అయినా కూడా ఎంత నీట్గా వచ్చేసింది.
నీట్‌గా అయితదండి. ఇత్తడి వస్తువులు ఒకసారి ఎక్సో బార్‌తోని తోమి చూడండి నీట్‌గా వచ్చేస్తాయి. ఎలాంటి మురుకున్నా నీట్‌గా అయిపోతాయి. తోమిన తర్వాత ఒక పొడి బట్టతో మంచిగా తుడుచుకోవాలండి. లేకపోతే నీళ్ళ మరకలుండి మచ్చలైతాయి నల్లవి. తోమిన వెంటనే తుడుచుకోవాలి. ఇలా తోమి చూడండి. బా మంచిగా అయితాయి ఇత్తడి వస్తువులు మెల్లమెల్ల మెరిసిపోతాయి. మీరే షాక్ అవుతారు తోమినంక. మంచిగా తుడుచుకున్న తర్వాత అవి ఆరుతాయి. అంతలోపు నేను బయటికెళ్ళి పువ్వులు తెంపుకొని వచ్చానండి. ఓనర్ ఆంటీ వాళ్ళు బయట పూల చెట్లు పెట్టారు. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పూల చెట్లు అవన్నీ. అంటే నీట్‌గా పెట్టుకుంటారండి పూల చెట్లు అవన్నీ. పూలు తెంపుకొని వచ్చాను. ఇక్కడ బొట్లు పెడుతున్నాను మంచిగా. కిచెన్ గట్టంతా మొత్తం క్లీన్ చేశానండి ఫస్టే. అందుకనే కిచెన్ ప్లాట్‌ఫామ్ పైనే మొత్తం బొట్లు అవన్నీ పెట్టుకుంటున్నా. మీరు కూడా ఒకసారి ఎక్సో బార్‌తో ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు తోమి చూడండి. నీట్‌గా అవుతాయి. ఈరోజు పూజ ఇలా చేసుకున్నానండి. ఎక్కువ హడావిడి లేకుండా నీట్‌గా ఇలా చేసుకున్నాను పూజ ఈరోజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.